హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూస్తే బిగ్ బాస్లో మరో వీకెండ్ వచ్చేసింది. దీంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున అద్దిరిపోయే సాంగ్కి అందమైన అమ్మాయిలతో దుమ్ము రేపే డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆడియన్స్తో మాట్లాడుతూ ఎలా ఉంది షో, మన కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు అని అడిగితే లైన్లోకి వచ్చేశారు. వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు కదా, వైల్డ్గా మారుతుంది అని చెప్పేసరికి నాగార్జున కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఒక్కొక్కరితో మాట్లాడుతూ తుక్కు రేగొట్టాడు. ప్రతి ఒక్కరి గురించి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ తొలి మెగా చీఫ్ అయిన నబీల్ అఫ్రిదీకి కంగ్రాట్స్ చెప్పడంతో నబీల్ థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పాడు. నేను ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను సార్ అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఫుల్ సీరియస్ మూడ్తో యష్మితో మాట్లాడుతూ ఆటలో M5 గేమ్ ఆడితే ఆటగాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆటలో ఆటగాళ్ళ పని ఆటగాళ్ళు చేయాలి, M5 పని M5 చేయాలి కదా అని నాగార్జున ప్రశ్నిస్తే అవును సార్ అని చెప్తే అదే కదా మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణ కూడా అదే కదా చేసింది, మరి అంతగా ఏడ్చి ప్రేరణను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు, నీకు గేమ్ ఏంటో అర్థం కాలేదు, సంచాలక్గా ప్రేరణ అద్దరగొట్టేసింది అంటూ యష్మి తిక్క కుదిర్చాడు. ఇక ప్రేరణతో మాట్లాడుతూ సంచాలక్గా సూపర్గా చేశావు, సూపర్ బంటూ ప్రశంసించడంతో ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక మణికంఠ మీద నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యాడు. నువ్వేం చేస్తున్నావు మణికంఠ, ఆడపిల్లల ఆ ఏడుపు ఏంటి, ఏడిస్తే నీకు మద్దతు దొరుకుతుంది అనుకుంటున్నావా, ఏడ్చి నువ్వు సింపతి ట్రై చేస్తున్నావేమో అనే అనుమానం హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంది, అందుకే నిన్ను ఎవరూ పూర్తిగా నమ్మడం లేదు అని ఫైర్ అవుతుండడంతో ఇకపై కన్నీళ్లు పెట్టుకోను, ఎప్పుడు ప్రియ నాకు తోడుగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తున్నాడు. ఇక నిఖిల్పై ఫైర్ అవుతున్నాడు. మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ ఓటమికి కారణం నువ్వే, ముందు కరెక్ట్గా చెప్పలేదు, అలాగే టాస్క్ ఇంకా పూర్తి కాకముందే అలా ఎలా గంట కొట్టు అని అరుస్తావు, కొంచెమైనా బుద్ధి ఉండి ఉంటే పృథ్వీ మెగా చీఫ్ అయ్యేవాడు అంటూ నిఖిల్ పరువు గంగలో కలిపేశారు. ఇక విష్ణుప్రియతో మాట్లాడుతూ మాకు విష్ణుప్రియ అసలు కనిపించడం లేదు, కనీసం ఒక్కసారైనా కూడా సరైన మాట మాట్లాడుతుందేమో అని ఎంత వెతికినా కనబడట్లేదు, సొల్లు మాట్లాడి తిని పనుకోవడం తప్ప ఇంతవరకు చేసిందేమీ లేదు, నీకు ఇంటి నుండి వచ్చిన మెసేజ్తో నీకు అర్థమయ్యింది కదా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇక చివరగా కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఒక చిన్న సర్ప్రైజ్ ఏమిటంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఆదివారం కాదు శనివారమే అంటూ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.